త్రిలోకాధిపతి రామచంద్రమూర్తి త్రిలోకములకు కూడా అధిపతి. అటువంటి మహానుభావుడు సమస్తమైన రాజ్యమును చేయవలే అంటే సమస్తమైన జీవకోటి కూడా తృప్తి పడవలే, సమస్తమైన జీవకోటి కూడా ఆనందించవలే. అందుకోసమని రామచంద్రమూర్తిని అలా తయారు చేశారు మహాతల్లి. తన్ని మాటలు తాను పడి ఎంత కష్టం అనుభవించింది ఆ తల్లి, ఎంత కష్టపడుతోంది ఈవేళ. అయితే బయటికి మాత్రం తాను దర్పంగా ఉన్నట్టుగా ఆ రాజకీయం మాత్రం ఆవిడికి పోలేదు, దానికి మాత్రం ఒప్పుకుంటాను నేను. ఎందుకని భర్త గారు మరణించారని తెలిసినా భరతుడు వచ్చేటప్పటికల్లా బంగారు సింహాసనం మీద కూర్చున్నారని చెప్పాగా, బంగారు సింహాసనం మీద కూర్చుంది కానీ ఆవిడేం కింద కూర్చోలేదు. భర్త గారు మరణించారని తెలిసినా సరే, అంటే సమస్తమైన రాజకీయములు తినటువంటి ధర్మశాస్త్రం తినటువంటి ఆ కుటుంబంలో పుట్టింది ఆవిడ. అంచేత చిన్నప్పటి నుంచి ఆవిడకి అది అలవాటు. ఆ అలవాటు అవ్వడం చేత కేవలం ఆ ధర్మాన్ని మాత్రం పరిచరించకుండా అలా గౌరవంగానే బతుకుతుంది. ఆవిడ హుందాగానే బతుకుతుంది. ఆ హుందాగా గౌరవంగా బతుకుతుండమే ఆవిడకు ఉన్నటువంటి అలవాటు. అంతేగాని దీహి అని యాచి అని అలవాటు మాత్రం ఆవిడికి లేదు. నువ్వు మాత్రం బయలుదేరి రామచంద్ర దర్శన కాల్క్షణ రామచంద్రమూర్తి దర్శనం చేయవలే అంటున్నావే, అంత దిగజారిపోలేదు చూసావా ఆవిడ? కైకమ్మ మాత్రం దిగజారలేదు చూసావా? ఆ మహాతల్లి ఎప్పుడో కూడా మనసులో కాశీరుద్రం కావలే. రామచంద్రమూర్తి మాత్రమే అటువంటి వాడు. అర్హుడు రాముడే. రాముడే అయోధ్యను పరిపాలిస్తాడు. రాముడు పరిపాలించడం కోసమే 9-5 ఏళ్ళు అని అడిగింది తెలుసావా? అందులో పరమార్థం నీకేమన్నా తెలుసా భరత? నాకేమీ తెలియదు. ఇంతవరకు మేనమానంటూ కూర్చున్నావు, ఈ పూట వచ్చావు, ఏదో తండ్రి గారికి మాత్రం దహన సంస్కారం చేసావు, అయిపోయింది. అంత మాత్రమే ఆ సమారాహం చేసేసావు, ఏదో ఇంటూ ఉన్న డబ్బు కాస్త పంచిపెట్టేసావు, అయిపోయింది. ఇక బయలుదేరావు. ఎందుకు బయలుదేరావు? రామచంద్రమూర్తి చూడాల్సిందే, రామచంద్రమూర్తిని చూడాలంటున్నావు తప్ప ఎందుకు బయలుదేరావో, నీ రాకలో నీ ప్రయాణంలో పరమార్థమేమిటో నీకు ఏమీ తెలియదు. ఇంతమందిని వెంటేసుకు బయలుదేరావే, గ్రామస్తులంతా బయలుదేరారే, వాళ్ళకి ఏం అవుతుంది? వాళ్ళకి కాస్త భోజనం కావాలా? వాళ్ళు ఏదో కాస్త తినాలా? వాళ్ళంతా బళ్ళు కట్టుకుని బయలుదేరారు కదా, వాళ్ళు కూడా కొంచెం తినేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఏమీ లేదే. నీ స్వార్థమే చూసుకుంటున్నావు తప్ప ఇది కేవలం స్వార్థం అవుతుంది కానీ ఇది రాజ్యం కాదురా నాయన. ఆ కారణం చేసి నువ్వు ఎందుకు పనికిరాని వాడివి అని అడితే, సర్టిఫికేట్ ఇచ్చిన చివరికి భరద్వాజ మహర్షి గారు నువ్వు ఎందుకు పనికిరానివిరా అని అడితే, చెప్తాం మహాప్రభో నేను ఎందుకు పనికిరాను అని మా అన్నగారు నాడే మా రామచంద్రమూర్తికి దర్శనమే గొప్పది నాకంతే. రామచంద్రమూర్తికి దర్శనం చేస్తే ఇక మిగతా సంగతి ఆయన చూసుకుంటాడు. ఇక నాకేం అక్కర్లేదు మహాప్రభో, నా వల్ల కాదు. ఈ రాజ్యం అనేటువంటి భాష కానీ ఈ రాజ్యం ఎలా చేయవలను కానీ ఇలా చేయాలని కానీ అటువంటి భాష మాత్రం నాకేమీ రాదు, సందేహం లేదు. ఏ కారణం చేసి చూసినా ఎలా చూసినప్పటికీ కూడా నాకు మాత్రం ఏం రాదు. రామచంద్రమూర్తికి దర్శనం చేస్తే చాలు మహాప్రభు. ఈ కబురు కాస్తా వెళ్ళి నా అన్నగారు మరణించారనే వార్త కాస్త చెప్పి అనంతరమందు నాన్నగారికి కాస్త కర్మ ఏం చేసి, అందుకనే దశరథమహారాజు గారు మరణించడానికి ముందన్నాడుగా కైకమ్మతో. కైకమ్మ అలా ముట్టుకుని ఆ సింహాసనం మీద నుంచి పడిపోయినాడే మహానుభావుడు రామచంద్రమూర్తి పెడుతుంటే, ఆ పడిపోయినప్పుడు లేవదీసి కూర్చోబెడదాం ఇంట్లోకి చేరదామని ప్రయత్నం చేస్తే, కైకా ఇక మాత్రం ముట్టుకోకు, నువ్వు మాత్రం నేను నన్ను స్పృశించక, ఈ క్షణంలో నీకు నాకు ఏ విధమైన సంబంధము లేదు. ఒకవేళ నేను మరణించినా నీ కొడుకు చేత మాత్రం కర్మ చేయించకు అన్నాడు ఆయన. నీ కొడుకు చేత మాత్రం కర్మ చేయించకు. నువ్వు విడిచినటువంటి రామచంద్రమూర్తికి సంరంభం ఏది ఏర్పాటు చేశానో పట్టాభిషేకం అని, ఇదంతా నా కర్మకాండలుగా మనకు వస్తుంది, కానీ నువ్వు మాత్రం చేయించకన్నాడు. అందుకనే వెళ్ళి ఆ మాట రామచంద్రమూర్తికి చెప్పాడు భరతుడు. అన్నయ్య నేను ఏం చేసినా కూడా ముట్టదన్నాడు. అందుకనే పెద్ద కొడుకు చేసే వరకు ఎవరికి కూడా వెళ్ళదు. వాడు కాదు మనం కూడా అంతే మహాప్రభు. ధర్మశాస్త్రానికి ఎప్పుడూ వితురుగులేదు. పెద్ద కొడుకు నీళ్లు పోస్తేనే, ఆ పిండ ప్రదానం చేస్తే వాడు కాసిన నీళ్లు పెడితేనే పితృదేవతలు ధరిస్తారు. పితృదేవతలు దేవత్వం వాళ్ళకి అప్పుడు వస్తుంది. అంతేగాని తద్దిన పెట్టేవాడు తమ్ముడు అలా పోసేసి ఇలా పోసేసి మానేసి సగం చేసి సగం చేయక ఇలా విడిచిపెట్టినవన్నీ కూడా మధ్యలోనే సరిపోతాయి. అంతేగాని సంపూర్ణమైనటువంటి భావన ఎవరికి మా పితృదేవతలు కలగాలి అంటే పెద్ద కొడుకే చేయవలే. ఆ బాధ్యత వాడికే ఉంది. అందుకనే జ్యేష్ఠ భాగం వాడికి తగినటువంటి గౌరవం ఉంది, తగినటువంటి మర్యాద ఉంది, తగిన గౌరవించేవాడు ఆ పెద్దవాడంటే జ్యేష్ఠుడంటే. పితృసమో జ్యేష్ఠ, తండ్రితో సమానుడు జ్యేష్ఠుడే. ఆ కారణం చేత జ్యేష్ఠుడు మాత్రమే ఈ పని చేయడానికి అర్హుడు గనక వాడికి మాత్రమే ఈ డ్యూటీ ఉంది. ఆ డ్యూటీ ప్రకారం వాడికి ఏదో కొంచెం ఆస్తి కూడా కాస్త ఎక్కువ ఇచ్చి అనంతరం ముందు వాడిని సంతోషపెడుతూ ఉండేవాళ్ళు. ఆ సంతోష ప్రకారంగా వీళ్ళంతా కూడా కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉండేవారు. ఆ కారణం చేత దశమహారాజు గారి కొడుకు రాముడే చేయవలే సమస్త కార్యములు కూడా. ఆ కార్యక్రమం చేత మహాప్రభో అన్నయ్య స్వామి నేను చేసినా ఏదో చేశాను మహాప్రభో ఇంతవరకు తప్ప ఇది మాత్రం దక్కుతుందా? మా అన్నగారు చేస్తేనే దక్కుతుంది. మా అన్నగారే చేయవలే, మా అన్నగారు నీళ్ళు పెట్టవలే అన్నాడు. ఇక్కడ ఇంకో ధర్మశాస్త్రం, తల్లి కానీ తండ్రి కానీ మరణించిన తర్వాత
మరణించే సమయానికి పెద్ద కొడుకు కనుక లేకపోతే, పెద్ద కొడుకు కానీ కోడలు కానీ ఎవరైనా లేకపోతే, వాడు మాత్రం ఎప్పుడు విన్నా అప్పుడే మొదలెట్టి కర్మ చేయాలి. అంతేగాని సంవత్సరం అయిపోయింది కదా ఇంకా కర్మ ఉంది, స్నానం చేసి సరిపోతుంది అని అనడానికి వీల్లేదండి. ఎప్పుడు వింటే అప్పుడే కర్మ వినగానే మొదలెట్టి కర్మ చేయవలసిందే వాడు. అంత బాధ్యత ఉందండి పెద్ద కొడుక్కి నెత్తి మీద, అంత కర్మ బాధ్యత ఉందండి వాడికి. ఆ కారణం చేత పెద్దవాళ్ళు కనుక తండ్రి కానీ మరణించారని తెలియగానే కర్మ చేయవలే. కర్మ చేసి అక్కడి నుంచి ప్రారంభించి మళ్ళీ తదినాలు అన్నీ కూడా పెట్టుకుంటూ ఉండాలి. అలా జాగ్రత్తగా చూస్తే అప్పుడు మాత్రమే పితృదేవతలు అవుతారు. వీళ్ళ యొక్క దైవత్వం అంతా వాడికి చెందుతుందిరా, లేకపోతే మాత్రం చెల్లదో అనే ధర్మాన్ని మన వాళ్ళు జ్ఞాపకం చేస్తారు. ఆ ధర్మం కోసమే బయలుదేరాడు ఎవరు? రామచంద్రమూర్తి. పంపా సర్వనది తీరమన్నది పరమాత్మ వెళ్ళాడు, వెంటనే స్నానం చేశాడు. అందుకనే ముందుగా సీతను వెళ్ళమన్నాడు, సీతను కాకేశాడు. ఆశ్రమంలో లోపల ఉంది సీత, ఇక శుశ్రహ లేడు, మీరు మామగారని చెప్తాం, ఇక ఈ క్షణంతో నీకు మాయమైపోయింది, ఇక లేదు, మామగారనే వారు లేరు కదా. ఆ గంగానది తీరమునకు బయలుదేరి వెళ్ళు, యమునాది అక్కడ ఏదో నది ఉందండి, ఆ నది తీరమునకు బయలుదేరి వెళ్ళు, వెనకాతల మాత్రం నేను బయలుదేరి వస్తానన్నాడు ఆయన. అంటే ఆడవాళ్ళని ముందు పంపించి వెనకాతలు కనుక మగవాళ్ళు వస్తే అది కేవలం ఎవరైనా మరణించినప్పుడు నడిచే నడక, అంతేగాని దానివల్ల మాత్రం శుభం కలగదు. ధర్మశాస్త్రం చెప్పేశాడు అంతే. ఆ ధర్మశాస్త్రం ఇచ్చా ముందుగా ఆడవాళ్ళు వెళ్ళడం, వెనకాతలు మగవాళ్ళు పెడుతుంటే, ఆడవాళ్ళ ముందు నడుస్తుంటే మగవాళ్ళు వెనక నడుస్తుంటే పనికిరాదు. ఆ నడక ఎప్పుడూ కూడా కేవలం అశుభమునే కోరుతుంది. మగవాళ్ళ ముందు నడుస్తుంటే ఆడవాళ్ళు తర్వాత వెనకాతలే నడవాలి, అది ధర్మశాస్త్రం. అలా కాకుండా ముందుగా ఆడవాళ్ళు నడిస్తే ఎప్పుడూ కూడా ఆ నడక అందుకే పనికొస్తుంది. ఆ కారణం నువ్వు ముందు నడు, నేను బయలుదేరుతాను వెనకాలన్నాడు ఆయన. అన్ని ధర్మశాస్త్రం అంతా కూడా చెప్పేశాడు ఆయన. రామచంద్రమూర్తి ధర్మశాస్త్రం అంతా కూడా చెప్పేశాడండి. ఆ కారణం చేత అలా నడిపించారు. ఎప్పుడూ కూడా అలా నడవలే. ధర్మం ఇప్పుడు కూడా దానికే వర్తిస్తుంది. మరొక ధర్మం యుద్ధమునకు అలాగే ఊరేగింపుకి బయలుదేరుతారే వివాహ సమయాల్లో, అటువంటిప్పుడు మాత్రమే ఆడవాళ్ళు ముందు మగవాళ్ళు నడుస్తూ ఉంటారు, వెనకాతలు ఆడవాళ్ళు నడుస్తారే, ఆడవాళ్ళ వెనకాతల సమర్థుడైనటువంటి ఒక మగవాడు ఉండాలి మళ్ళీ. అందుకనే జాంబవంతుణ్ణి వెనకాల పెట్టాడు రామచంద్రమూర్తి. సైన్యంగా బయలుదేరి రావణాసు దగ్గర యుద్ధానికి బయలుదేరుతుంటే కుడి చేతి వైపున పెట్టుకున్నాడు సుగ్రీవుణ్ణి, ఎడం చేతి వైపున పెట్టాడు అంగదుణ్ణి, ముందు పెట్టాడు హనుమంతుణ్ణి. నడక అందరూ కూడా రావణోనో నిహంతవ్య, రావణాసు సంహరిస్తాం అని కేకలేసుకుంటూ బయలుదేరారు. ఆ జాంబవంతుణ్ణి మాత్రం బాగా చెట్ట చివర ఆడవాళ్ళ వెనకాల అక్కడ పెట్టాడు ఆయన. వెంటనే సుగ్రీవుడికి అనుమానం వచ్చింది, ఏం స్వామి ఆ ముసలాయన్ని పాపం అంత వెనకాల పెట్టారు ఏమిటండి, ఆయన ఎప్పుడో కృతయుగంలో పుట్టాడా, కృతయుగంలో పుట్టినవాడండి ఆయన, బ్రహ్మగారి యొక్క ఆవలింతలో ఇప్పుడు పుట్టాడే, ఆ మహానుభావుని అంత వెనకాల పెట్టారేమిటండి, మనతో కూడా ఉండదగిన వాడు కదా అన్నారు. నీకేం తెలుసు ధర్మం అన్నాడు రాముడు. నీకేం తెలుసు ధర్మం, ఎందుకో తెలుసా, యుద్ధమునకు బయలుదేరాం కనుక ఏదో వెనకాతలు బయలుదేరుతారు, కొంచెం పనికిరాని వాళ్ళు, కాస్త ఓపిక లేని వాళ్ళు, కొంచెం ఆ తొట్టి గ్యాంగ్ అంతా కాస్త వెనకాల ఉంటారు. వెనకాతలు ఉంటే ఎవడైనా శత్రువుడు కనుక వెనక నుంచి వచ్చి యుద్ధం ప్రకటించకుండా వచ్చి ఒకవేళ మీద పడితే ఎంతమంది వచ్చినా సర్దుకునేటువంటి అవకాశం ధైర్యం ఒక్క జాంబవంతుడికే ఉన్నాయి. అందుకని వెనకాల పెట్టారు ఆయన. ఏం తెలుసు అన్నాడు ఆయన. జాంబవంతుడు కృతయుగంలో పుట్టినా సర్వసమర్థుడు వాడు. ఆ కారణం చేతనే రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత వీళ్ళకందరికీ వానర శ్రేష్ఠులని పెద్దవాళ్ళందరినీ పిలిచి ఎవరికి ఏం కావాలో అన్నీ ఇచ్చేస్తున్నాడు ఆయన. కోరుకున్నది ఇచ్చేస్తున్నాడు. రామచంద్రమూర్తి కోరుకున్నది అలా ఇచ్చేసాడు వీళ్ళకి. ఆ జాంబవంతుని తాతయ్య ఎప్పుడో పెద్దవాడివి, చాలా ఏళ్ళున్నాయి నీకు, అయినప్పటికీ నిన్ను కూడా మరి సంతోష పెట్టాలి కనుక మరి వానర శ్రేష్ఠులకి అందరికీ కూడా అధిపతి కదండి వాడు. ఆ కారణం చేత మరి నీకు కూడా ఏమైనా ఇవ్వాలి కనుక ఏం కోరుకుంటావు అన్నాడు. ఏం కోరుకోమంటారా, నన్ను కూడా కోరుకోమంటారా అన్నాడు. కోరుకోవయా అని కూడా ఏం కోరుకుంటేదన్నాడు. సుగ్రీవుడికి మాత్రం ఏదో కిరీటం ఒకటి చదివించేశాడు. మహాచంద్రుడు వాళ్ళ అనుగ్రహం చేత ఓ కిరీటం మాత్రం చదివించేశాడు ఆయనకి. సరే విభీషణుడికి ఏదో ఇచ్చి పంపించాడు లంకా సామ్రాజ్యం మనకు. అలా పెద్దలకందరికీ కూడా ఎవరికి ఏం కావాలో అన్నీ ఇచ్చేస్తున్నాడు. ఏమయ్యా జాంబవంతా నీకేం కావాలన్నాడు. అడగమంటారా అన్నాడు. అడగమంటారా అన్నాడు. అడగవయా ధైర్యంగా అడగమన్నాడు. చిత్తం అడగనా అన్నాడు. అడగనా బాబు అన్నాడు. మీతో ఒక్కసారి కుస్తీ పట్టాలన్నాడు. ఇదేం కోరికయ్యా అన్నాడు. అయ్యా ఇంతమందిని చూశాను ఈ లంకలో, దుఃఖవాడు ఒక్కడెవడా నా చేతికి సరిపోయిన వాడు దొరకలా. మీరు రావణ సంహారం చేస్తుంటే అప్పుడు మీ వంకేసి చూస్తే అప్పుడు తెలిసిందండి మీ పరమార్థం ఏమిటో, మీ శక్తి సామర్థ్యం ఏమిటో అప్పుడు నాకు అర్థమైనాయి.
అంతవరకు నాకు కూడా అర్థం కాలేదు, ఏదో మామూలు వాళ్ళే అనుకున్నాను. ఆ రావణ సంహార సమయంలో ఆ మహానుభావాన్ని, ఆ రావణాసుని కొడుతుంటే అప్పుడు చూసి ఏమైనా జన్మలో పెడితే కుస్తీ ఆయనతో పట్టాలరా అనుకున్నాను. ఆ కారణం చేత అడిగమన్నారు కనుక అడిగారు స్వామి. ఇప్పుడు నాకుతే లేదంటే మానేద్దాం పోనీ అన్నారు. ఇష్టాన తర్వాత మానేయడానికి వీలు లేదు కానీ అన్నాడు. కానీ ఓ ధర్మం ఉంది, ఎంచేత నేను ప్రభువుని అయిపోయినాను, నువ్వు బంటువి. నేను పట్టాభిషేకం అయిపోయింది కదా, పట్టాభిషేకం అయిపోయింది కనుక నేను ప్రభువుని, నువ్వు బంటువి. ఆ బంటుతో ప్రభువు ఎప్పుడూ కుస్తీ పట్టకూడదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు. కానీ నీ కోరిక మాత్రం తీరుస్తాను. ఎప్పుడో మళ్ళీ నా అంటివాడు ఇంకో నలటాయన బయలుదేరుతాడు, ఆ కారణకి ఆయనకి నీకు ఏదో కారణం కలుగుతుంది. అప్పుడు నీతో కుస్తీ బట్టి నీ బలం ఎంతో, ఎన్నాళ్ళు ఉంటావో, నీ శక్తి సామర్థ్యం ఏమిటో చూస్తాడు ఆయన. ఆయన చూస్తే నేను చూసినట్టేలే అన్నాడు ఆయన. అందుకనే ఇక్కడ కేవలం శవంతకమణి కోసం అని వచ్చాడే జాంబవంతుడు ఎక్కి గోలవకి. అప్పుడు దాకా ఉన్నాడు ఈ జాంబవంతుడు. వీటితో 21 రోజు హోరాహోరీని పోరాడాడు జాంబవంతుడు. అప్పటికి 21 రోజు పోరాడాడండి కృష్ణుడితో. అనంతరం ముందు కృష్ణుడు సంతోషించి, రే నువ్వుడా మా భక్తుడు అన్నాడు. అయ్యా భక్తుడు అవునో కదా, నిజంగా నేను భక్తుడిని అనుకుంటే మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అన్నాడు వాడు. జాంబవతి కంజనం. ఆ పిల్లకి పెళ్లి చేయలేక తిరిగి నానా అవస్థ పడుతున్నాను మహాప్రభు, ఆ పిల్లల కనుక మీరు పుచ్చుకుంటే సంతోషిస్తాను, నిజంగా భక్తుడిగా నన్ను పరిగణించినట్లే అన్నాడు. అప్పుడు నేను భక్తుడిగా రాను నాయనా, నాకేం విరోధత్తుడు కాదు అని మహానుభావుడు ఒక మర్యాదను జ్ఞాపకం చేశాడు. అప్పుడు రామావతారం యొక్క దర్శనం చేయించాడు మా ప్రభు పరమాత్మ. సంతోషించాడు. కథావృత్తాంతం అనుకోండి. ఆ కారణం చేత ఇక్కడ కూడా ప్రత్యేకించి పరమార్థం కోసమనే ఈ భరతుడు అంటూ ఉంటాడు, అయ్యా నాకేం తెలియదండి ధర్మశాస్త్రం ఏమిటో నాకేం తెలుసా, ధర్మశాస్త్రము తెలియదు, పరమార్థం అంతకన్నా తెలియదు, ఏదో నాకు తోచినటువంటి విషయం రామచంద్రమూర్తుని యొక్క దర్శనం కోరుకున్న వాళ్ళు అన్నాను, అందుకోసం వీళ్ళంతా వచ్చారు తప్ప అంత మాత్రం చేత మహాప్రభు నేనే సమర్థుణ్ణి కాదు, శక్తిని గలవాడు కాదు, ఏమీ కాదు మహాప్రభుని అంగీకరిస్తున్నాను అన్నాడు. ఏమైనా సరే ఈ క్షణంలో మాత్రం మీ అమ్మగారిని ఏమీ అనడానికి నువ్వు వీలేదన్నాడు ఆయన. మీ అమ్మగారిని ఏమీ కూడా ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం నీకు లేదన్నాడు. ఏమైనా మహాప్రభు మాట్లాడను, చాలా ఈ క్షణంలో మా అమ్మని మాత్రం నేను నిందించను, ఏమంటే మహాప్రభు మీరు ఏం చేయమంటే చేస్తానన్నాడు ఆయన. తల్లికి వందనం చేసుకుని పొరపాడైపోయని చెప్పి ఒక్క మాట ప్రార్థించరా అన్నాడు ఆయన. ఆ తల్లికి వందనం చేసి ఒక్కసారి ప్రార్థించాడమ్మా అనే ఒక్క పర్యాయం అలా ప్రార్థించిన అనంత. అందుకనే అనేక పర్యాయముల మధ్యలో కూడా లక్ష్మణస్వామి గారికి రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నప్పుడు కేవలం ఆ కైకమ్మ మీద కోపం, కైకమ్మనేటిగా వీడి కోపం వచ్చేస్తుంటుంది. ఆ కైకమ్మ కోపం పట్టలేక రకరకములుగా మాట్లాడుతుంటే ఆ కోపాన్ని ఉపశమింపజేశారు వాళ్ళంతా కూడా మహానుభావులు. ఆ కారణం చేతి ఎప్పటికప్పుడే ధర్మశాస్త్రం దానిలో జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు రాముడు, జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. కౌసల్యతో పాటు ఆవిడ్ని కూడా చూస్తూనే ఉన్నాడు. కేవలం సవితల్లనే భావన ఎవరికీ ఉన్నట్టుగా చెప్పలేదండి, తల్లనే భావనతోనే ఉన్నాడు రాముడు కూడా. కైకమ్మ కూడా తల్లే, అంతేగాని సవితల్లి ఏదో దూరంగా ఉంటుంది. ఆ సవిత అనేటువంటి భావన ఎక్కడ కూడా రాముడికి ఉన్నట్టుగా ఎక్కడ చూపించలేదండి, కనిపించలేదు అసలు. ఆ పరమాత్మ ఆ కారణం చేత అలా కనుక నీవు జాగ్రత్తగా ఉంటే తప్పకుండా రామదర్శన కాంక్షణ రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేయడానికి పనికొస్తావు. కాంచే తల్లి హృదయమే తెలుసుకునేవాడు రామచంద్రమూర్తి యొక్క హృదయం నీకు అర్థమవుతుందా? రామచంద్రమూర్తి యొక్క హృదయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావా? ఏమీ తెలుసుకోలేవు. ఎంచుదా ఆ మహానుభావుని యొక్క హృదయం తెలియాలి అంటే ఆ మహానుభావుని యొక్క శక్తి సామర్థ్యములు ఎలా ఉంటాయో తెలియాలంటే నువ్వు పనికొస్తాయా? అంచేది నువ్వు వెళ్ళడానికి పనికిరావున్నాడు ఆయన. మహాప్రభు ఏమైనా సరే మా అమ్మని గౌరవిస్తాను, ఏ క్షణంలాగా అయితే మా అమ్మని గౌరవిస్తాను స్వామి, ఆ కారణం మీద మీరు ఏం చేయమంటే చేస్తానన్నాడు. అప్పుడు మాత్రమే నువ్వు పెడితే పనికొస్తావు. రామచంద్రమూర్తి యొక్క హృదయం నీకు తెలుస్తుంది, రాముడు హృదయమే నీకు తెలియదే. అటువంటి వాడు వెళ్ళి హృదయం తెలుసుకుంటావా? ఆ మహానుభావుని యొక్క హృదయం తెలుసుకుంటేనే నీకు కూడా ఏమన్నా అర్థమవుతుంది, లేకపోతే నీకేం అర్థం కాదు. రామ హృదయం పని చేయమన్నాడు. మహాప్రభు ఈ క్షణంగా ఏమీ అని అన్నాడు అంతే. కౌసల్య రాజమాతాచ మహాతల్లి ఎటువంటి వాళ్ళంతా ఉన్నారే, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, మా తల్లి కూడా అటువంటిదే. తల్లికి వందనం చేస్తున్నాను. అందుకని అప్పటికీ ఇప్పటికీ ఓ సామెత ఏమిటో తెలుసా? ప్రతివాడు కూడా తల్లిని మాత్రం నిందించేటువంటి అధికారం ధర్మశాస్త్రీత్యా లేదు. తల్లి చెడ్డదని తెలిసినా సరే, ఆవిడేదో ఆచారవంతురాలు కాదు అనాచారవంతురాలు అనే తెలిసినా సరే, వాడికి మాత్రం తల్లిని గురించి అనే అధికారం ఎవడికి లేదు. ధర్మశాస్త్రం ఎవడికి ఒప్పుకోదు అంతే. తల్లిని గురించి మాత్రం మా అమ్మ సన్నాసిది అని ఒక్క మాట అనే అధికారం ఎవడికి లేదండి. ధర్మశాస్త్రం ఒప్పుకోదు, ఎవడికి ఒప్పుకోదు అంతే. వాడి జన్మ అంతటితో నశించిపోతున్నాడు అంతే. వాడి జన్మ ఇక పైకి రాదు. తల్లినే కనుక హీనంగా చూశాడు అంటే వాడి జన్మ ఎందుకు కూడా పనికిరాదు. ఆవిడని ఎప్పుడు కూడా తల్లి స్థానం అది కనుక మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ దానికి గౌరవం అంతే. అది ఆ స్థానానికి మాత్రం మించి ఇతరమైనటువంటి స్థానాల్లో దేనిలోనూ కూడా లేదు గౌరవం.
ఆ ఒక్క పవిత్రమైనటువంటి భావన ఆ తల్లి పట్లనే ఉంది. ఆ కారణం చేత ఆ తల్లి పట్ల అలా గౌరవంగా చూడాలి అనే ధర్మాన్ని మన వాళ్ళు మహానుభావులు జ్ఞాపకం చేశారు కనుక అదే ఆచారం మనకి ఇప్పటికీ ఎప్పటికీ అప్పటి నుంచి కూడా ఆ సంస్కారం ఆచారం అవే ఇప్పటికి కూడా మనకు ఏర్పడ్డాయి. ఆ అనంతరమందున ఆ మహానుభావుడు మొత్తం మీద వీడు చెంపలేసుకున్నాడు, కింద పడ్డాడు, మీద పడ్డాడు, ఏడుస్తూ కూర్చున్నాడు. అలాగే చెబుతాను లేరా అన్నాడు. ఇగో ఇక్కడికి 10 యోజనముల దూరంలో ఉందిరా చిత్రకూటం అనేటువంటి ఒక పర్వతం. ఆ పర్వత ప్రాంతంలో ఉంటాడు. మీ అన్నయ్యని అక్కడ ఉండమని చెప్పిన వాడిని నేనే. ఇక్కడికి వచ్చాడు, ఆశ్రమానికి వచ్చి నా ఆతిథ్యం తీసుకుని పరమాత్మ ఇక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరేటప్పుడు అడిగాడు భరద్వాజ మహర్షి గారు ఒక మాట అడిగాడు, స్వామి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ నా విందు పుచ్చుకుని మరీ వెళ్ళాలన్నాడు అయోధ్యకి. తిరిగి వచ్చేటప్పటికి ఆ సాయంకాలానికి 14 సంవత్సరాలు నిండిపోయినాయి. వెళ్ళాలి. వెళ్ళకపోతే మరి భరతుడు అన్నాడుగా బయలుదేరేటప్పుడే అన్నాడు, వాడు ప్రతిజ్ఞ చేసినప్పుడే అన్నాడు 14వ సంవత్సరం సాయంకాలానికి కరెక్ట్గా మీరు అయోధ్యకి రాకపోతే నేను మాత్రం పాదుకలను ఎత్తిన పెట్టుకుని అగ్నిప్రవేశం చేస్తాను. ఇక నాకు మాత్రం మళ్ళీ వెతకడం కోసం బయలుదేరుతాడనే ప్రశ్న లేదు మహాప్రభు. ఇక మళ్ళీ వెతుకుతాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, రామచంద్రమూర్తి కోసం చూస్తాడు, ఏం లేదు. ఇక అగ్నిప్రవేశం చేసి వస్తున్నాను నేను. ఆ కారణం చేసి మళ్ళీ తీరాలి. అందుకోసం అప్పుడు హనుమంతుడిని పంపించారు. నాయన నాకు మళ్ళీ ఉంటాడు నల్లటైన, వాడు ఉంటాడు ఊరి దగ్గరే ఉంటాడు, పక్కన అయోధ్యకి మూలంగా ఉంటుంది, నా పేరు నందిగ్రామం అంటారు, అక్కడ ఉంటాడు మావాడు. నేను అంటే దానిలో పరమార్థం సరండి, రాజకీయం అండి మహాప్రభు. భక్తి యుక్తి ముక్తి ఉంటాయి కదా, అందువల్ల తెల్లవారితే రాముడు వస్తాడు గనక రామచంద్రమూర్తికే ఈ రాజ్యం వెడుతుంది గనక ఇంతవరకు నేను సంపాదించుకుంటూ ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారం నాకు రేపు పోతుందనే భావనతో ఉన్నాడా, లేకపోతే అన్నగారు రాకపోతే అగ్నిప్రవేశం చేస్తాన్నాడు కనుక ఆ భావనతో ఉన్నాడా? వాడు ఏ భావనతో ఉన్నాడో గ్రహించే భావన నీకొక్కడికే ఉంది. మరి మనిషిని చూస్తేనే గ్రహించేవాడు నువ్వు ఒక్కడే. అందుకోసం హనుమా నువ్వే వెళ్ళాలి అన్నాడు నేను. లేక కేవలం ఈ అగ్నిప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉంటే నువ్వు మాత్రం అక్కడే ఉండిపో, నేను వచ్చేస్తా. ఇక లేదా రాజ్యం కాస్త పోతుందే, ఇంతవరకు నాదినను పరిపాలించానే అనేటువంటి భావనతో కనుక ఉన్నాడా మా అన్నగారు, నువ్వు మాత్రం తిరిగి వెనక్కిరా, నాకు వచ్చేస్తే ఇక్కడి నుంచి నేనే మళ్ళీ వెనక్కి వెళ్ళి హాయిగా జీవితం అంతా కూడా అరణ్యవాసమే చేస్తాను, జీవితం అంతా అరణ్యవాసమే చేస్తాను అని చెప్పాడు రామచంద్రమూర్తి మహాప్రభు. అప్పుడు బయలుదేరి పెడతాడు. హల్కుశలీదవ కాకుస్థ త్వాంచకౌశలం అబ్రవీత్తు అన్నాడు పైనుంచి. కేవలం కవి రూపం పరిత్యజ్య విప్రరూపం సమాశ్రిత. ఆ కోతి ఆకారాన్ని వదిలేశాడు, బ్రాహ్మణ రూపాన్ని పొందాడు. కుశలీదవ కాకుస్థ త్వాంచకౌశలం అబ్రవీత్తు, స్వామివారు క్షేమంగా ఉన్నారు, నీ క్షేమాన్ని కోరుకుంటున్నారు అన్నాడు. అనగానే వీడు పాదుకలను ఎత్తిన పెట్టుకుని అలాగే ఉన్నాడేమో, నా అన్నగారి క్షేమం చెప్పిన మహానుభావుడికి 10,000 గోవులను ఇచ్చేసేదానన్నాడు వాడు. 10 అగ్రహారములు, 10,000 గోవులు, 80 కుమార్తె ఆడపిల్లలు ఇచ్చేశానన్నాడు దేవుడు. నేను దానం పుచ్చుకునే బ్రాహ్మణి కాదన్నాడు వీడు. నువ్వు అసలు బ్రాహ్మడివే కాదన్నాడు అప్పుడు వీడు సమాధానం. నువ్వు అసలు బ్రాహ్మడివే కాదన్నాడు వాడు. 10,000 గోవులు ఇచ్చే దానమా? ఎవడన్నా గోదానం అంటే ఓ గోవునిచ్చి తోకొచ్చుకొని లాక్కుంటారు. 10,000 గోవు అంటే కేవలం హాయిగా మేపుకుని భోజనం చేయరాను, కానీ అది దానమా? అది దానం కాదు. ఆ మాత్రం లేకపోతే నువ్వు బ్రాహ్మడివే. అలాగే భూమిని దానం చేస్తే 10,000 అగ్రహారములు నీకు ఇచ్చేశానంటే అన్ని అగ్రహారములు ఇచ్చినప్పుడు కేవలం నువ్వు సామాన్యుడిగా కాదుగా, 10,000 అగ్రహారములు ఇచ్చాను నీకంటే. అలాగే ఆడపిల్లని ఇస్తే కన్యను కూడా దానం పుచ్చుకోనంటే అది దానార్హత లేదు దానికి. దానికి దానం చేసి ఇస్తే దానదోషం మాత్రం దాన్ని దానం పుచ్చుకుంటే పట్టదు, ఎవరికే కూడా పట్టదు. దానం పుచ్చుకుంటే దేనికి దోషం ఉందో దేనికి దోషం లేదో కనీసం అది కూడా తెలుసుకోలేకపోతే నువ్వేం బ్రాహ్మణుడిరా అన్నాడు మహాప్రభు. నేను మాత్రం బ్రాహ్మణి కాదు, హనుమానది విఖ్యాత, నా పేరు హనుమంతుడు అంటారని అప్పుడు నిజరూపంతో రామచంద్రమూర్తికి తనకు కలిగినటువంటి సంబంధం ఏమిటో రావణ సంహారం వరకు మొత్తం చెప్పాడు. అక్కడ ఆ క్షితి దగ్గరే చెప్పాడు మహాప్రభు కథ యావత్తు కూడా. రేపు ఉదయానికల్లా రామచంద్రమూర్తి వచ్చేస్తారు. ఈ సాయంత్రం భరద్వాజాశ్రమంలో కొంచెం ఆగారు. అక్కడ భరద్వాజ మహర్షి గారు ఆపచేశారు మహాప్రభు అని ప్రార్థించాడు. మొన్నాడు ప్రొద్దున్నే వచ్చేస్తాడు రామచంద్రమూర్తి. సరే అక్కడి నుంచి ఆ కథ వేరే అంటే యుద్ధకాండలో చివరిలాంటిది. యుద్ధకాండలో చిట్ట చివరి సరుకులో ధర్మశాస్త్రం అంతా చెప్పారు. స్వామివారు భరద్వాజాశ్రమానికి వెళ్ళడం, ఆ భరద్వాజాశ్రమంలో తినటువంటి విందు అన్ని ఏర్పాట్లు చేయడం, అనంతరమందు 50 మంది కూడా ఆనందోత్సాహంతో ఉన్నారు. అక్కడే మహానుభావుడు కైకమ్మ సంగతి కూడా అడిగాడు భరతుణ్ణి. భరద్వాజ మహర్షి గారు ఆ కైకమ్మ సంగతి అడగానే, అయ్యా ఈవిడేనండి మహాతల్లి, ఈవిడ మాత్రం దౌర్భాగ్యురాలు, ఈవిడే నా తల్లి అన్నాడు. ఆ కారణం చేత తల్లిని కనుక నిందించావు కనుక నీకు మాత్రం రామచంద్రమూర్తి యొక్క ఆ ఉండేటువంటి స్థలం మాత్రం నీకు చెప్పను రాబోన్నాడు. అంతేనా
తల్లినే తల్లి యొక్క హృదయమే గ్రహించడం చేత కానివాడు అన్నగారికి హృదయాన్ని గ్రహిస్తావా? అందులో రామచంద్రమూర్తి గృహం, అబ్బో ఆయన హృదయం అంటే సామాన్యమైనది కదా పొమ్మన్నాడు. ఆ మహాప్రభో నమే శాంతిర్భవిష్యతి, నాకు మాత్రం శాంతి లేదు, రామచంద్రమూర్తి యొక్క దర్శన భాగ్యం కలిగే వరకు నాకు శాంతి లేదని కాళ్ళ మీద పడి ఏడుస్తాడు పాపం మహానుభావుడు భరతుడు. ఆ చివరికి పాపం అయా ఈ క్షణంలో కాదు ఏమీ అని అన్నాడు. అసలు మీ అమ్మ ఎంత మహత్తరమైన శక్తి సంపన్నురాలో నీకు తెలుసా? మాకందరికీ కూడా రామదర్శనం చేయించిందయ్యా. సమస్తమైనటువంటి ఋషీష్ఠుల యొక్క జాతి 50 మంది కూడా ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా కేవలం సీతామాత యొక్క దర్శనం అన్నట్లుగా కేవలం రామచంద్రమూర్తి యొక్క దర్శన భాగ్యం వీరికి అందరికీ కూడా కలిగింది. ఆ దర్శనాలు కలగవు. అటువంటి మహానుభావుల యొక్క దర్శనం మాత్రం ఎక్కడా కూడా కలగదు. దర్శనాత్ స్పర్శనాత్ చేయవ, పెద్దలను చూచిన దానికన్నా ముట్టుకుంటే వారి శక్తి ఎక్కువగా వస్తుంది వీడికి. అందుకోసమే నమస్కారం చేయమని చెప్పడం మహాప్రభు. పాదాలందమును పట్టుకోవడం అని పాదాలకు నమస్కారం చేస్తూ ఉండడం ఎందుకయ్యా అంటే అందుకు పుట్టింది అది. ఎంచేత కేవలం దర్శనాత్ స్పర్శనాత్ చేయవ, దర్శనం అంటే దూరంగా చూసిన దానికి అలా స్పృశించిన దానికి శరీరంలోంచి కరెంటు ఎప్పుడూ కూడా నడుస్తూ ఉంటుంది కనుక కరెంటు వేయగానే ఒక్కడే వస్తుంది. ఒకప్పుడు వాళ్ళు కనుక అసలే శక్తి సామర్థ్యం లేని వాళ్ళు అయితే, వీడు కనుక మహాశక్తి సంపన్నుడే కనుక అయితే షాక్ కొట్టినట్టుగా తగులుతుంది. మీరు దాన్ని గుర్తించాలి. మహర్షులను ఎవరినైనా గబుక్కన అలా ముట్టుకుంటే వారి ముట్టుకోగానే షాక్ తగిలినట్టుగా మనకు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది మహాప్రభు. అంత జాగ్రత్తగా ఉండవని. సామాన్యుడితే పరవాడ స్పర్శ చేస్తే ఆ కారణం చేత. అలాగే ఒక్క ధర్మం, ఇవాళ ఏదో ధర్మశాస్త్రం వారి సందేహం ఉండి ఓ చీటి రాసి పంపించారు. దానికి ఏమిటగా విఘ్నేశ్వరుణ్ణి, పశువు విఘ్నేశ్వరుణ్ణి అంటే ఇవాళ కథ చాలా తక్కువగా ఉంటుందిలేండి. రేపటికి ఎల్లుండికి కదా మరి చేశాము. అందువల్ల ఇవాళ 93వ సర్గ నుంచి ప్రారంభం 103 సర్గల వరకు వెళ్ళిపోతుంది. అంటే 10 సర్గలు కూడా ఊరికే త్వరితంగా వెళ్ళిపోతుంది. అనంతరం ముందు మళ్ళీ రేపు 10 చేసి చివరికి ఆ పాదుకా పట్టాభిషేకం పెట్టి ఆ అనంతరం ముందు పట్టాభిషేకం మాత్రం సక్రమంగా ఆ చెప్పి చేయించాలి అని ఆ భావన చేత, పైగా రేపు మాత్రం నక్షత్రం ఆటే మంచిది కాదు కనుక ఆ కారణం చేత ఇది కేవలం ఎల్లుండికి మాత్రమే పెట్టుకున్నాము. అక్షతదియ ఎల్లుండి వైశాఖ తదియ అంటే రామచంద్రమూర్తి గారికి సమస్తమైనటువంటి ఆ దశరథమహారాజు గారు అంత్యక్రియలన్నీ చేసుకుని మహానుభావుడు బయలుదేరాడే. ఇది కూడా శ్రావణ మాసంలోనే దుందుభినామ సంవత్సర చైత్రశుద్ధ బహుళంలోనే బయలుదేరాడు మహాప్రభు అయిన. అయితే ఈయనకి తిరిగి పాదుకదానం ఎప్పుడు జరిగింది అంటే అది ఎందుకనే రామకాల నిర్ణయ పట్టిక అని దీనిలో నేను రాసినటువంటి ధర్మానుష్ఠాన చంద్రిక అనే పుస్తకంలో అన్నీ ఉన్నాయి. దానిలో ప్రతి కారణకి కూడా ఎక్కడెక్కడ ఏం జరిగిందో మొత్తం లిస్ట్ అంతా ఇచ్చేశాను. దానిలో వైశాఖ బహుళ దశమి నాడు పాదుకా పట్టాభిషేకం జరిగింది. దుందుభినామ సంవత్సర వైశాఖ బహుళ దశమి నాడు అంటే రామచంద్ర హనుమత్ జయంతి పూర్వ రోజున, ఆ రోజున పరమాత్మ యొక్క పాదుకా పట్టాభిషేకం జరిగింది. యుద్ధం ఎప్పటిగా అంటే దుందుభినామ సంవత్సరంలో, ఇది సౌమ్యనామ సంవత్సరంలో వివాహం, రామచంద్రమూర్తి యొక్క వివాహం సౌమ్యనామ సంవత్సర చైత్రశుద్ధ పౌర్ణమి ఆ రోజున మాత్రమే జరిగింది. అనంతరం ముందు మిగతా విషయములన్నీ కూడా అలా ప్రతిదానికి కూడా ఏ కాండకు వచ్చేటప్పటికీ వారు ఎక్కడికి వచ్చేటప్పటికీ వయస్సెంత అనే వయస్సును కూడా నిర్ధారణ చేస్తూ కేవలం నాకు ఒక గ్రంథం కనిపించింది, ఆ గ్రంథం అంతా నా దగ్గరే ఉండదందుకని మొత్తం దీనిలో ధర్మానుష్ఠానంలో వేసేశాను. అలాగే దీన్ని కూడా ధర్మానుష్ఠానంలోనే వేశారు. చండ ప్రదక్షిణం కూడా కేవలం ధర్మానుష్ఠానంలోనే వేశాను. అంటే తరిగి నలుగురికి తెలియాలి, అంతేగాని నాకొక్కడికే తెలియాలి, నాకు బయట తెలియడానికి వీల్లేదు అనే భావన మాత్రం నాకు లేదు కనుక ఆ కారణం చేత ఏమైనా సరే అందరికీ తెలియవలే అనే కారణం చేత దానికి కూడా తగినటువంటి ఏర్పాట్లు చేశాం. సరే, అనంతరం ముందున మిగతా విషయాలు పశువుతోనే విఘ్నేశ్వరుణ్ణి ఎందుకు చెయ్యాలి అని వారి ప్రశ్న. అంటే కేవలం ఎప్పుడో కూడా రాతిది దొరకదు గనక ప్రతి ఇంట్లోనూ మాటికి చేయాలి అంటే మరి ప్రతిదానికి కూడా మళ్ళీ ఉద్వాసన చెప్పాలి కదా, దానికి మళ్ళీ ఎక్కడో కలిపేస్తూ ఉండాలి కదా. ఇటువంటి అవకాశం దొరకదని అందుకోసమని మాత్రమే ఏర్పాటు చేశారు. అంతేగాని పశువు విఘ్నేశ్వరునే చేయాలని మాత్రం ఇక్కడ రూల్స్ లేదు, చేస్తే తప్పు లేదు. ఆ కారణం చేత పశువుతోనే విఘ్నేశ్వరుని చేసి ధ్యాయామే అవాహయామే నూపాయ పాదివ పాద్యం, ఓహో మన వాళ్ళ మంత్రం లాగేసేయడమే, పాదివ పాద్యం రూపాయమే హస్తవర్ఘ్యం రూపాయమే అని మంత్రం ఎక్కలేదండి, ఎంత ఊరికి చెప్పేయడమే వరసని అలా జరుగుతుంది. ఆ కారణం చేత దానికి మాత్రం ఎప్పుడూ కూడా లోపం కాదు, కానీ స్వయంగా సహజంగా ఉండవలసింది. అది కనుక అది కనుక ఉన్నదో రాతితో తయారు చేసింది మరి దొరకడం అంటే దాన్ని మాటికి ఉద్వాసన చెబితే తీసేయాలిగా, మళ్ళీ ఉద్వాసన చెప్పేసామంటే తీసేయవలసిందే. ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం ఎక్కడ కదిలినా ఎప్పుడు జరిపినా దానివల్ల ప్రాణం పోతుందండి. ధర్మశాస్త్రం అది. అంటే ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ విగ్రహమును కదిపినా లేకపోతే ఆ పళ్ళెం జరిగినా, పళ్ళెంలో పెట్టినటువంటి బియ్యం పోసి
ఆ పళ్ళెం జరిగినా వేలు తగిలి ఏ మూలన కదిలినా జరిగిపోతుంది అంతే. ఇక పెద్ద పెద్ద విగ్రహాలకు కూడా అసలు దేపద భస్మాద చొప్పున ప్రాణ అనేటటువంటి మామూలుగా చెబుతారనుకోండి, పెద్ద విగ్రహములు చెప్పేటువంటి ప్రాణ ప్రతిష్టాపన వేరుగా ఉంటుంది. ఆ ప్రాణ ప్రతిష్ట అంటే 21 రోజు అట్టే పెట్టేది, అలాగే 9 రోజులు అట్టే పెట్టే విగ్రహాలు ఉన్నాయే, వాటికి ప్రాణ ప్రతిష్టాపన వేరు. కేవలం ఈ పశు విఘ్నేశ్వరుడికి అసలు దేపద స్పాదనం మాతంగా లాగేస్తుండమే, దానికి మాత్రం ప్రాణ ప్రతిష్ఠ చేసే విధానమే వేరు. అసలు ఆ విధానం చాలామందికి తక్కువగా తెలుసు. కానీ ఆ కారణం చేత అలా ప్రాణప్రతిష్ఠ చేస్తే అంగుష్టాభిషాన్నమ కరపృష్టాభిషాన్నమ అని కేవలం వీడు యావత్తు కూడా వీడి శరీరం మీద ఆవాహన చేసుకుని అనంతరమందు మాత్రమే చేయవలే. అనంతరమందే ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఆ ప్రాణప్రతిష్ఠ చేసగానే ఎత్కించింది నివేదయత్తు, నైవేద్యం ముందు పెట్టాలి. వెంటనే ఎత్కించదు, ఏదో ఒక బెల్లం ముక్కైనా సరే, ఏదో ఒక వస్తువైనా సరే ముందు ప్రాణప్రతిష్టాపనాంగత్వేన అని సంకల్పం దానికి అలా చెప్పి అనంతరమందు ప్రాణాయస్వాహ, అప్పుడు తర్వాత పూజ. ఈ నైవేద్యం అయిపోయిన తర్వాత అంటే ప్రాణం రాగానే వెంటనే అడుగుతుందన్నమాట భావన. ఆ కారణం చే ప్రాణం వచ్చేసింది అంటే మరి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపేణ భైచరం తిష్టంతు స్వాహ అని పిలుస్తాడు వాడు. అలా పిలిచిన తర్వాత ఆ మంత్రంలో చిట్ట చివరి ముక్కది అలా పిలిచిన తర్వాత పిలవగానే ఎప్పుడే వెంటనే ప్రాణం వచ్చేసేగానే ఎత్కించిన వెంటనే అక్కడ ఆ ప్రాణప్రతిష్ఠ అయిపోగానే నీళ్ళలేసి నైవేద్యం పెట్టేయాలి. అది కూడా సాంప్రదాయం అండి. ఆ సాంప్రదాయం తెలిసినట్లుగానే చేయవలే, అలా తెలుసుకునే చేయవలే. అలా చేస్తేనే ఏమైనా ఫలితం కనిపిస్తుంది తప్ప కేవలం వాడు మరి ఇప్పుడు వాళ్ళు పిలిచేవా ప్రాణం వచ్చింది, వాడికి ప్రాణం వచ్చిన వాడిని మళ్ళీ పూజ దాకా అట్టి పెట్టామంటే కనీసం అరగంట పడుతుంది మరి ఈ పూజ అంతా చేసుకునేటప్పటికీ. అలాగే నిమ్మ చెట్టు ఎక్కడ ఉండవచ్చు అని వారికి సందేహం. అయ్యా నిమ్మ చెట్టు ఉండవచ్చు కానీ దానికి ఏం పర్వాలేదు, ఈశాన్య మూల మినహా ఎక్కడైనా ఉండవచ్చు, మరే ఇబ్బంది ఏం లేదు. తులసి మాత్రం ఎప్పుడో కూడా గృహమునకు ఎదురుకుండానే ఉండవలే. తులసి చెట్టు మాత్రం అక్కడ ఎదురుకుండానే ఉండవలే. అయినప్పటికీ ఇతరంగా ఎక్కడైనా ఉన్నా కూడా తప్పులేదు, పర్వాలేదు. ఏం దానికోసం పెద్ద ధర్మశాస్త్రం ఏం లేదు. వారి సందేహానికి నివృత్తి అయిపోయింది. ఇక అనంతరమందు నిన్న మరొక సందేహాలు ఇంకేంటంటే, ఏమండి తెలుగుల వాడితో సహా అంటే గానగ తిప్పేవాడితో సహా చెప్పారు కదా, అయితే ఎందుకు చెప్పారు వారి పేర్లు కూడా వాల్మీకి అనే వారికి ఒక సందేహం. కానీ సభాముఖంగా నిన్న చెప్పకూడదని మాత్రమే ఆగాను నేను. ఆ విషయం సభాముఖంగా చెప్పకూడదు అని అభిప్రాయం చేత ఏదో వారికి తగినటువంటి ఏదో కారణం చెప్పేశాను కారణం. కానీ ఒక చిన్న కారణం ఉంది మహాప్రభు. అంటే సమస్తమైన పాతకులను మనం చెప్పామే. ఆ లిస్టు పెట్టినటువంటి పాతకులలో వీడు కూడా పాతకుడు. అంటే కేవలం నువ్వులంటేనే పాపం కదా, అవి ముట్టుకుంటేనే స్నానం చేయవలసిందే. ఆ కారణం చేత మరి కేవలం ఆ నువ్వుల్నే గానుగ్గా తిప్పినప్పుడు అతని జీవితం కూడా పాపభూయిష్టమే. ఆ పాపభూయిష్టమైనటువంటి జన్మ కనుక ఆ కారణం చేత అటువంటి వాళ్ళకు కూడా రామదర్శనం కలిగిందిరా అని చెప్పడం కోసమని కేవలం పుణ్యాత్ములకి ఏమిటిరా పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ పాహిమాం కృపయాదేవా శరణాగతవత్సల అన్యథా శరణం శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ మహాప్రభో పాపాత్ముని మహాప్రభో పాప సంభవ పాపం వలనే పుట్టాను మహాప్రభు, అనుభవించడానికే పుట్టాను, అందుకే వచ్చింది దిక్కుమాల జన్మ. మళ్ళీ అక్కడి నుంచి జన్మెత్తాను, మళ్ళీ ఇందులోకి వచ్చాను మహాప్రభు.